ఓం శాంతి 16/11/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 15/12/2007. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని కర్మల గుహ్యగతిపై అటెన్షన్ పెట్టండి. నష్టోమోహులుగా ఎవర్ రెడీగా కండి. ఈరోజు సర్వ ఖజానాల దాత, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వగుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇచ్చే బాప్దాదా నలువైపులా ఉన్న ఖజానాలకు బాలకులు మరియు యజమానులైన తమ అధికారి పిల్లలను చూస్తున్నారు. అఖండ ఖజానాలకు యజమాని అయిన తండ్రి పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సర్వ ఖజానాలను ఇస్తారు. కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇవ్వరు. ఎందుకంటే అఖండమైన ఖజానా ఉంది. నలువైపులా ఉన్న పిల్లలు బాప్దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు. అందరూ ఖజానాలతో నిండుగా అయి హర్షిస్తున్నారు. ఈ రోజుల్లో సమయం అనుసారంగా అన్నింటికన్నా అమూల్యమైన శ్రేష్ఠ ఖజానా పురుషోత్తమ సంగమ సమయము. ఎందుకంటే ఈ సంగమంలోనే మొత్తం కల్పం యొక్క ప్రారబ్ధాన్ని తయారు చేసుకోగలరు. ఈ చిన్నని యుగంలోని ప్రాప్తులు మరియు ప్రారబ్ధం అనుసారంగా ఒక్క క్షణం యొక్క విలువ 1 సంవత్సరంతో సమానము. ఈ సమయం అంత అమూల్యమైనది. ఈ సమయం కోసమే ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అన్న గాయనం ఉంది. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ పాత్ర నిశ్చితమై ఉంది. అందుకే ఈ సమయాన్ని వజ్రతుల్యమైనది అని అనడం జరుగుతుంది. సత్యుగాన్ని బంగారు యుగమని అనడం జరుగుతుంది. కాని ఈ సమయంలో సమయం కూడా వజ్రతుల్యమైనది మరియు పిల్లలైన మీరందరూ కూడా వజ్రతుల్యమైన జీవితం యొక్క అనుభవి ఆత్మలు. ఈ సమయంలోనే చాలా కాలం నుండి దూరమై ఉన్న ఆత్మలు పరమాత్మ మిలనం, పరమాత్మ ప్రేమ, పరమాత్మ జ్ఞానం, పరమాత్మ ఖజానా ఈ ప్రాప్తులకు అధికారులుగా అవుతారు. మొత్తం కల్పంలో దేవాత్మలు, మహానాత్మలు ఉన్నారు. కానీ ఈ సమయంలో పరమాత్ముని ఈశ్వర్య పరివారం ఉంది. అందుకే ఈ వర్తమాన సమయానికి ఎంతైతే మహత్వం ఉందో ఆ మహత్వాన్ని తెలుసుకుని ఎంతగా స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ మహాన్ యుగంలోని పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే పదమ భాగ్యశాలులు కదా. ఈ విధంగా మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క ఆత్మిక నశాను మరియు భాగ్యాన్ని తెలుసుకుంటూ అనుభవం చేస్తున్నారు కదా. సంతోషం కలుగుతుంది కదా. మనసులో ఏ పాటను పాడుకుంటారు? వాహన భాగ్యము వాహ. ఎందుకంటే ఈ సమయంలోని శ్రేష్ఠ భాగ్యం ముందు ఇతర ఏ యుగాలలోనూ ఎటువంటి శ్రేష్ఠ భాగ్యం ప్రాప్తించజాలదు. మరి చెప్పండి, సదా మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ హర్షిస్తూ ఉంటారు కదా. హర్షిస్తూ ఉంటారా? సదా హర్షితంగా ఉంటున్నాము, అప్పుడప్పుడు కాదు అని ఎవరైతే భావిస్తున్నారో, ఎవరైతే సదా హర్షితంగా ఉంటున్నారో వారు చేతులెత్తండి. సదా 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 అన్నదానిని అండర్లైన్ చేయండి. ఇప్పుడు టీవీలో మీ ఫోటో వస్తుంది. సదా అని అనేవారి ఫోటో వస్తుంది. అభినందనలు. మాతలు చేతులెత్తండి. శక్తులు ఎత్తండి. డబల్ విదేశీలు ఏ పదాన్ని గుర్తుపెట్టుకుంటారు? సదా. అప్పుడప్పుడు అనేవారైతే వెనక్కు వస్తారు. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. సమయం యొక్క వేగం చాలా తీవ్రగతితో ముందుకు సాగుతుంది. సమయం యొక్క వేగాన్ని తెలుసుకున్నవారు స్వయాన్ని చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులమైన మా యొక్క వేగం తీవ్రంగా ఉందా? పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు. కాని బాప్దాదా ఏం చూడాలనుకుంటున్నారు? ప్రతి బిడ్డ తీవ్ర పురుషార్థిగా, ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ విత్ ఆనర్గా ఉన్నారా?
లేక కేవలం పాస్ అయి ఉన్నారా? తీవ్ర పురుషార్థి యొక్క లక్షణాలు విశేషంగా రెండుంటాయి. ఒకటి నష్టోమోహ, 2 ఎవర్ రెడీ. అన్నింటికన్నా ముందుగా నష్టోమోహ. ఈ దేహబానం, దేహాభిమానం నుండి నష్టోమోహగా అయినట్లయితే ఇతర విషయాల్లో నష్టోమోహులుగా అవ్వడం కష్టమేమీ కాదు. దేహబానానికి గుర్తు వ్యర్థం, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయము. ఈ చెకింగ్ను స్వయమే బాగా చేసుకోగలరు. సాధారణ సమయం అది కూడా నష్టోమోహగా కానివ్వదు. కావున చెక్ చేసుకోండి. ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మ సఫలమయ్యాయా? ఎందుకంటే సంగమయుగంలో విశేషంగా తండ్రి ఇచ్చిన వరదానం ఉంది. సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. అధికారం అనేది సహజంగా ఉన్నట్లు అనుభవం చేయిస్తుంది. 2 ఎవర్ రెడీ. ఎవర్ రెడీ అంటే అర్థం మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో అకస్మాత్తుగా సమయం ఆర్డర్ చేస్తే ఎవర్ రెడీగా ఉండడం. అంతేకాక అకస్మాత్తుగానే జరగనున్నది. ఏ విధంగా మీ దాదీను చూశారు. అకస్మాత్తు ఎవర్ రెడీ. ప్రతి స్వభావంలో, ప్రతి కార్యంలో ఈజీగా ఉండేవారు. సంపర్కంలో ఈజీ, స్వభావంలో ఈజీ, సేవలో ఈజీ, సంతుష్టపరచడంలో ఈజీ, సంతుష్టంగా ఉండటంలో ఈజీ. అందుకే బాప్దాదా సమయం యొక్క సమీపత గురించి పదే పదే సూచన ఇస్తున్నారు. స్వపురుషార్థానికి సమయం చాలా తక్కువగా ఉంది. అందుకే మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి. ఖజానాలను జమ చేసుకునేందుకు 3 విధులను ఇంతకు ముందు కూడా చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు. ఆ 3 విధులను స్వయంలో చెక్ చేసుకోండి. 1 స్వయం యొక్క పురుషార్థంతో ప్రారబ్ధం యొక్క ఖజానాను జమ చేసుకోవడము, ప్రాప్తుల ఖజానాను జమ చేసుకోవడము. 2వది సంతుష్టంగా ఉండటము. ఇందులో కూడా సదా అన్న పదాన్ని కలపండి. మరియు సర్వులను సంతుష్టపరచడం ద్వారా దీంతో పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. మరియు ఈ పుణ్య ఖాతా అనేక జన్మల ప్రారబ్ధానికి ఆధారం అవుతుంది. 3వది సదా సేవలో అలసట లేని వారిగా, నిస్వార్థంగా మరియు విశాల హృదయంతో సేవ చేయడం. దీంతో ఎవరి సేవనైతే చేస్తున్నారో వారి నుండి స్వతహాగానే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ 3 విధులు స్వయం యొక్క పురుషార్థం, పుణ్యం మరియు ఆశీర్వాదాలు. ఈ 3 ఖాతాలు జమ అయి ఉన్నాయా? మరి చెక్ చేసుకోండి. అకస్మాత్తుగా ఒకవేళ ఏదైనా పేపర్ వస్తే పాస్ విత్ ఆనర్ అవ్వగలరా? ఎందుకంటే ఈ రోజుల్లోని సమయం అనుసారంగా ప్రకృతి అలజడుల యొక్క చిన్న చిన్న విషయాలు ఎప్పుడైనా రావచ్చు. అందుకే కర్మల గతి యొక్క జ్ఞానం పట్ల విశేషంగా అటెన్షన్ ఉండాలి. కర్మల గతి చాలా గుహ్యమైనది. ఏ విధంగా డ్రామా పట్ల అటెన్షన్ ఉంటుందో, ఆత్మిక స్వరూపం పట్ల అటెన్షన్ ఉంటుందో, ధారణల పట్ల అటెన్షన్ ఉంటుందో, అదే విధంగా కర్మల గుహ్యగతి పట్ల కూడా అటెన్షన్ అవసరము. సాధారణ కర్మలు, సాధారణ సమయము, సాధారణ సంకల్పాలు, వీటి వలన ప్రారబ్ధంలో తేడా వస్తుంది. ఈ సమయంలో పురుషార్థులైన మీరంతా ఎవరైతే ఉన్నారో మీరు శ్రేష్టమైన విశేషాత్మలు. మీరు సాధారణాత్మలు కారు. మీరు విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన, విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు. మీరు కేవలం స్వయాన్ని పరివర్తన చేసుకునేవారు కాదు, మీరు విశ్వ పరివర్తనకు బాధ్యులు. అందుకే మీ శ్రేష్ఠ స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వాల్సిందే. బాప్దాదా చూశారు, అందరికీ బాప్దాదా పట్ల మరియు సేవ పట్ల మంచి ప్రేమ ఉంది. సేవా వాతావరణం నలువైపులా ఏదో ఒక ప్లాన్ అనుసారంగా నడుస్తూ ఉంది.
దాంతో పాటుగా ఇప్పుడు సమయం అనుసారంగా విశ్వాత్మలు ఎవరైతే దుఃఖితులుగా అవుతున్నారో, అశాంతిగా అవుతున్నారో, ఆ ఆత్మలను దుఃఖం అశాంతి నుండి విడిపించడానికి మీ శక్తుల ద్వారా సకాష్ను ఇవ్వండి. ఏ విధంగా ప్రకృతిలోని సూర్యుడు తన సకాష్తో అంధకారాన్ని దూరం చేసి ప్రకాశంలోకి తీసుకొస్తాడో, తన కిరణాల బలంతో ఎన్నో వస్తువులను పరివర్తన చేస్తాడో, అదేవిధంగా మాస్టర్ జ్ఞానసూర్యులైన మీరు మీకు ప్రాప్తించిన సుఖశాంతుల కిరణాలతో, సకాష్తో దుఃఖం అశాంతి నుండి విముక్తులుగా చేయండి. మనసా సేవతో, శక్తిశాలి వృత్తితో వాయుమండలాన్ని పరివర్తన చేయండి. కావున ఇప్పుడు మనసా సేవను చేయండి. ఏ విధంగా వాచా సేవను విస్తారం చేశారో, అదే విధంగా మనసా సకాష్ ద్వారా ఆత్మలలో హ్యాపీ మరియు హోప్, సంతోషం మరియు ఆశ యొక్క అలను వ్యాపింపచేయండి. ఈ సంవత్సరం హ్యాపీ మరియు హోప్ అని ఏదైతే టాపిక్ను పెట్టారో దాని అనుసారంగానే ధైర్యాన్ని ఇప్పించండి, ఉల్లాస ఉత్సాహాల్ని ఇప్పించండి, తండ్రి యొక్క వారసత్వాన్ని ఇప్పించండి, దుఃఖం అశాంతి నుండి విముక్తినిప్పించండి. ఇప్పుడు సకాష్ను ఇచ్చే అవసరం ఎక్కువగా ఉంది. ఈ సేవలో మనసును బిజీగా పెట్టుకోండి. అప్పుడు మాయాజీతులుగా, విజయీ ఆత్మలుగా స్వతహాగానే అయిపోతారు. ఇకపోతే చిన్న చిన్న విషయాలైతే సైడ్ సీన్స్ లో కొన్ని మంచివి కూడా వస్తాయి, కొన్ని చెడు విషయాలు కూడా వస్తాయి. సైడ్ సీన్స్ ను దాటి గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. సైడ్ సీన్స్ ను చూడడం కోసం సాక్షి దృష్ట అనే సీట్ పై సెట్ అవ్వండి అంతే. అప్పుడు సైడ్ సీన్స్ మనోరంజనంగా అయిపోతాయి. మరి ఎవరు రెడీ కదా? ఒకవేళ రేపే ఏదైనా జరిగినా కూడా ఎవరు రెడీగా ఉన్నారా? మొదటి లైన్ వారు ఎవరు రెడీగా ఉన్నారా? ఒకవేళ రేపే ఏదైనా జరిగితే టీచర్లు తయారుగా ఉన్నారా? అయితే మంచిది. ఈ వర్గాల వారు తయారుగా ఉన్నారా? ఎన్ని వర్గాలైతే వచ్చాయో ఎవరు రెడీగా ఉన్నారా? ఆలోచించండి. చూడండి, దాదీలో చూస్తున్నారా? అందరూ చేతులొప్పుతున్నారు. మంచిది, అభినందనలు. ఒకవేళ తయారుగా లేకపోయినా కానీ ఈరోజు రాత్రికల్లా తయారైపోండి. ఎందుకంటే సమయం మీకోసం ఎదురు చూస్తుంది. బాప్దాదా ముక్తి ద్వారాలను తెరవడానికి ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు చేయలేందేముంది? మీరు ఎలాగా మాస్టర్ సర్వశక్తివంతులే. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని దృఢ సంకల్పం చెయ్యండి అంతే. చెయ్యకూడదు అంటే దృఢ సంకల్పంతో చెయ్యకూడదు అన్న దానిని చేయకుండా ఉండి చూపించండి. మాస్టర్గా అయితే ఉన్నారు కదా. అచ్చా, ఇప్పుడు మొదటిసారిగా ఎవరొచ్చారు? ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి, ఊపండి. ఇంతమంది వచ్చారు, మంచిది. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారికి 10 రెట్లు అభినందనలు, అభినందనలు. కల్పకృతం యొక్క పిల్లలు మళ్లీ తమ పరివారంలోకి చేరుకున్నారు అన్నదానికి బాప్దాదా సంతోషిస్తున్నారు. అందుకే ఇప్పుడు వెనకొచ్చిన వారు అద్భుతం చేసి చూపించండి. వెనకే ఉండిపోకండి. వెనక వచ్చారు కాని వెనక ఉండిపోకండి. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళండి. దీనికోసం తీవ్ర పురుషార్థం చేయవలసి ఉంటుంది. ధైర్యం ఉంది కదా? ధైర్యం ఉందా? మంచిది. ధైర్యం పిల్లలది, సహాయం బాబాది మరియు పరివారంది. మంచిది. ఎందుకంటే పిల్లలు ఇంటికి అలంకారము. కావున ఎవరైతే వచ్చారో వారు మధుబన్కు అలంకారము. అచ్చా, సేవా టర్న్ భోపాల్ జోన్ వారిది. అచ్చా, చాలా మంది వచ్చారు. జెండాలు ఊపుతున్నారు. మంచిది. బంగారు అవకాశమైతే లభించింది కదా. మంచిది.
సేవకు నిమిత్తంగా ఎవరైతే వచ్చి ఉన్నారో వీరిలో అందరూ సేవ యొక్క బలం, ఫలం అయిన అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి ఏదైతే ఉందో దాన్ని అనుభవం చేశారా? ఇప్పుడు అవును అని అనుకుంటే జెండాలు ఊపండి. ఎవరైతే చేశారో ఊపండి. అచ్చా, ఇప్పుడైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేశారు. ఇది సదా ఉంటుందా లేక కొద్ది సమయమే ఉంటుందా? ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తారో ఇతరులను చూసి చేతులెత్తకండి. ఎవరైతే మనస్ఫూర్తిగా భావిస్తారో నేను ఈ ప్రాప్తిని సదా నిలిపి ఉంచుకుంటాను, విఘ్న వినాశకునిగా అవుతాను అని వారు జెండాలూపండి. అచ్చా, చూడండి, మీరు టీవీలో వస్తున్నారు. ఆ తర్వాత ఈ టీవీలో తీసిన ఫోటోను పంపిస్తాము. అచ్చా, ఈ అవకాశం ఏదైతే లభించిందో అది చాలా బాగుంది. అవకాశం తీసుకోవడం కూడా సంతోషంగా తీసుకుంటారు. మరియు ప్రతి టర్న్లోనూ అందరికీ రావడం కోసం పెద్ద మనసుతో అనుమతి కూడా లభిస్తుంది. అచ్చా, ఇప్పుడు ఏ అద్భుతం చేస్తారు? అక్కడున్నవారు 2008లో మిమ్మల్ని ప్రత్యక్షం చేసి చూపిస్తాము అని సమాధానమిచ్చారు. మంచిది. ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకుని ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయండి. తప్పకుండా చేస్తారు. మాస్టర్ సర్వశక్తివంతులకు ఎటువంటి ప్రతిజ్ఞనైనా నిలబెట్టుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదు. కేవలం దృఢతను సహచరునిగా చేసుకుని ఉంచుకోండి. దృఢతను విడిచిపెట్టకండి. ఎందుకంటే దృఢత సఫలతకు తాళం చెవి. కనుక ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. అంతే కదా, చేసి చూపిస్తారు. బాబ్దాదా కూడా సంతోషంగా ఉంది. మంచిది. చూడండి ఎంతమందికి అవకాశం లభిస్తుంది. సగం క్లాస్ అయితే సేవ చేసేవారితే ఉంటుంది. మంచిది. చూడండి, సాకార్ బాబా ఉన్నప్పటి నుండి చాలా మంచి పాత్రను అభినయించారు. మొట్టమొదటి మ్యూజియంను వీరు మహేంద్రభాయ్ తయారు చేశారు. మరి చూడండి, సాకార తండ్రి యొక్క ఆశీర్వాదాలు మొత్తం జోన్కు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా నవీనతను చేసి చూపించండి. ఇప్పుడు చాలా కాలమైంది, ఎటువంటి కొత్త ఆవిష్కరణ చేయలేదు. వర్గీకరణ కూడా ఇప్పుడు పాతదైపోయింది. ప్రదర్శనీలు, మేళాలు, కాన్ఫరెన్స్లు, స్నేహమిలనాలు ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా కొత్తది చేయండి. షార్ట్ మరియు స్వీట్, ఖర్చు తక్కువ మరియు సేవ ఎక్కువ. మీరు రాయ్ బహాదూర్ కదా, అనగా సలహాదారులు కదా. మరి రాయ్ బహాదూర్లో కొత్త సలహాలను ఆలోచించండి. ఏ విధంగా ప్రదర్శని వెలువడింది, ఆ తర్వాత మేళా వెలువడింది, ఆ తర్వాత వర్గీకరణ వెలువడింది. అదే విధంగా ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయండి. ఎవరు నిమిత్తమవుతారో చూస్తాము. మంచిది. మీరు ధైర్యం కలవారు. అందుకే బాబ్దాదా ధైర్యం ఉంచిన వారికి సదా ముందుగానే సహాయానికి అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్చా, ఇప్పుడు ఒక్క క్షణంలో అందరూ చాలా మధురాతి మధురమైన స్వీట్ సైలెన్స్ స్టేజ్ యొక్క అనుభవంలో మైమర్చిపోండి. బాబ్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ తీవ్ర పురుషార్థులు సదా దృఢ సంకల్పం ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు, సదా విజయం యొక్క తిలకధారులు, బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు, డబల్ కిరీటధారులు, విశ్వ కళ్యాణకారులు, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకునేవారు, పరమాత్మ ప్రేమలో పాలింపబడేవారు. ఇటువంటి సర్వశ్రేష్ఠ పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. దాదీలతో పిల్లలు హాజరై ఉన్నారు. తండ్రి అయితే ఎలాగూ హాజరై ఉన్నారు. తండ్రి పిల్లల నుండి దూరం కాలేరు, పిల్లలు తండ్రి నుండి దూరం కాలేరు. ప్రతిజ్ఞ ఉంది,
తోడుగా ఉన్నారు, తోడుగా వెళ్తారు, అర్ధకల్పం బ్రహ్మబాబాతో పాటు ఉంటారు. జానకి దాదీజీ ఏమన్నారంటే, వారు కూడా అంటే శివబాబా కూడా ఇమిడిపోయి తోడుగా ఉన్నారు. మీ ఈ అనుభూతి సరైనది. ఇప్పుడైతే గ్యారంటీ ఉంది, కానీ ఎప్పుడైతే రాజ్యం చేస్తారో అప్పుడైతే శివబాబా రారు. ఎవరైనా చూసేవారు కూడా కావాలి కదా. మీ మనసు పైన ఎలా నిలుస్తుంది అని బాబాని అడిగారు. డ్రామాలో పాత్ర ఉంది. బ్రహ్మబాబా అయితే తోడుగా ఉన్నారు కదా. డ్రామా ఏం చేస్తుందో చూడండి. అచ్చా, వరదానము. రియాలిటీ ద్వారా ప్రతి కర్మలోనూ మరియు మాటలోనూ రాయల్టీని చూపించే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారి భవ. రియాలిటీ అనగా తమ అసలైన స్వరూపం యొక్క స్మృతి సదా ఉండటం. దీని ద్వారా స్థూలంగా ముఖంలో కూడా రాయల్టీ కనిపిస్తుంది. రియాలిటీ అనగా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ స్మృతి ద్వారా ప్రతి కర్మలోనూ మరియు మాటలోనూ రాయల్టీ కనిపిస్తుంది. మీ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి ప్రతి కర్మలోనూ బాబా సమానమైన చరిత్ర అనుభవం అవుతుంది. ప్రతి మాటలోనూ బాబా సమానమైన అథారిటీ మరియు ప్రాప్తి అనుభూతి అవుతుంది. బాబా సాంగత్యం రియల్, సత్యమైంది అయిన కారణంగా అది పారసం వలె పనిచేస్తుంది. ఇటువంటి రియాలిటీ కల రాయల్ ఆత్మలే ఫస్ట్ డివిజన్కు అధికారులుగా అవుతారు. స్లోగన్: శ్రేష్ఠ కర్మల ఖాతాను పెంచుకున్నట్లయితే వికర్మల ఖాతా సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచనలు: అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. నలువైపులా అలజడి ఉంది. వ్యక్తుల కారణంగా, ప్రకృతి కారణంగా అలజడి పెరిగేదే ఉంది. అటువంటి సమయంలో రక్షణకు సాధనం ఒక్క సెకండ్లో స్వయాన్ని విదేహీగా, అశరీరిగా లేక ఆత్మాభిమానిగా తయారు చేసుకోవటము. కనుక మధ్య మధ్యలో ఇలా ట్రయల్ చేయండి. ఒక్క సెకండ్లో మనసు, బుద్ధిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్థితి చేయగలరా? దీనినే సాధన అని అంటారు. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము. రాజయోగి తపస్వి సోదరీ సోదరులందరూ సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా యోగాభ్యాసం సమయంలో తమ శుభభావనల యొక్క శ్రేష్ఠ వృత్తి ద్వారా మనసా మహాదానులుగా అయి అందరికీ నిర్భయత యొక్క వరదానాన్నిచ్చే సేవ చేయండి. ఓం శాంతి.